الرحمن الرحيم وإذ أخذنا ميثاق بني إسرائيل لا تعبدون إلا الله وبالوالدين إحسانا وذي القربى واليتامى والمساكين وقولوا للناس حسنا وأقيموا الصلاة وآتوا الزكاة ثم توليتم إلا قليلا منكم وأنتم معرضون. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకంటే ముందు ఎవరికైతే గ్రంథాన్ని ఇచ్చాడో వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక వాగ్దానం తీసుకున్నాడు. వఇద్ అఖద్నా మీసాఖ బనీ ఇస్రాయిల్. అల్లాహ్ సుబ్హానహు తఆలా యాకూబ్ అలైహిస్సలాం వారి సంతానానికి ఒక ఒప్పందాన్ని తీసుకున్నాడు, ఒక ప్రమాణాన్ని తీసుకున్నాడు. అదేమిటంటే లా తాబుదూన ఇల్లల్లా, మీరు అల్లాహ్ని తప్ప ఎవరిని ఆరాధించకండి. ఆరాధనకి హక్కుదారుడు మానవుణ్ణి సృష్టించిన అల్లాహ్ మాత్రమే. ఆరాధన 4 విషయాల మీద ఆధారపడి ఉంది. ఒకటి, దేహంతో చేసే ఆరాధన, సజ్దా, రుకు, దువా, ఇవన్నీ ఏమిటంటే దేహంతో చేసేది, అల్లాహ్ కోసం, ఇతరుల కోసం లేదు. రెండవది, ధనంతో చేసేది, డబ్బు దానం చేయటమే కానివ్వండి, జకాత్ ఇవ్వటం కానివ్వండి, హజ్, ఉమ్రా చేయటం, ఇది కేవలం అల్లాహ్ కోసమే చేయాలి. లేదంటే ఫలానా దర్గా కోసం మనం ప్రయాణం చేస్తున్నామంటే ఈ ప్రయాణం చేసే ఖర్చు అల్లాహ్ దృష్టిలో ఇది ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే 2 మసీదులు ఉన్నాయి, ఆ మసీదు వైపుకే మానవుడు ప్రయాణం చేయాలి పుణ్య సంకల్పంతో. ఒకటి మస్జిదే హరాం, రెండోది బైతుల్ ముఖద్దస్. ఈ 2 మసీదులే అల్లాహ్ సుబ్హానహు తఆలా. మదీనా అంటే దాంతోపాటు జోడించి ఉన్నదండి. కానీ మనకు ఖిబ్లా అవ్వలేదు. ముందు ఏదైతే మనం నమాజ్ చేసామో బైతుల్ ముఖద్దస్, దాని తర్వాత మస్జిదుల్ హరాం, దానికి తప్పించి ఎవరు కూడా పుణ్య సంకల్పంతో వేరే ఎక్కడికైతే ప్రయాణం చేస్తారో అది కూడా అల్లాహ్ దృష్టిలో ఆరాధన అనబడుతుంది. ఆరాధన కేవలం అల్లాహ్కే చేయాలి, ఇతరులకు చేయటం ఇస్లాం అభిమతం కాదు. రెండోది, నోటితో చేసే ఆరాధన, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, ఇది హక్కు అన్నమాట, అల్లాహ్కు మాత్రమే చేయాలి. 4వది, మనసు భావన, భయం, ఆశ, కోరిక, ఇవి కూడా కేవలం అల్లాహ్తోనే పెట్టాలి. ఇంకెవరైనా చేస్తారంటే ఇది అల్లాహ్ సుబ్హానహు తఆలా దృష్టిలో ఆమోదయోగ్యం కాదు. కనుక అల్లాహ్ సుబ్హానహు ఒక్కడే ఆరాధనకి హక్కుదారుడు. ప్రళయ దినాన ఒక దాసుడు అల్లాహ్ దర్బార్లో హాజరైనప్పుడు అతని కర్మపత్రాలు తీస్తే 99% కర్మపత్రాలన్నీ పాపాలతో నిండిపోయి ఉన్నాయి. ఇంకా దాసుడు, నేను పతనం అయిపోయినాను, నా జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాడు. అల్లాహ్ అన్నాడు దైవదూతను, చూడండి నీకు ఏమైనా ఉన్నాయో వాడి, ఎంత ఎత్తినా ఏం కనబడట్లేదు, చూడండి. చిన్న లెటర్ వస్తుంది, చిన్న కాగితం ముక్క, 99 లిస్టులు ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఫైల్స్ అన్ని పాపాలు నిండిపోయి ఉన్నాయి. ఒక్కటి ఫైల్, చిన్న ముక్క, ఇది ఒక్కటి ఉందండి పుణ్యం. ఆ వ్యక్తి అంటాడు, ఈ 99% ఈ చిన్న ముక్క ఏమైనా పనిచేస్తుందా? అలా అంటాడు, వాళ్ళు న్యాయం చేస్తాను నేను. తన దగ్గర ఉన్న ఏదైతే ధర్మకాట మీజాన్ ఉందో 99 అందులో పెడతాడు. ఒక్క ఆ కార్డు ఇటు పెట్టంగానే ఈ 99% ఉన్న పాపాలు తేలికైపోతాయి, ఇది బరువు అయిపోతుంది. దాసుడు అంటాడు, దైవం ఏంటి అసలు ఇది అంటే, ఇది కల్మే లా ఇలాహా ఇల్లల్లా. ఈ కల్మా ఏమిటి? అల్లాహ్ తప్ప ఇతరులు లేరు. వాళ్ళకి చాలా ఆనందం వేసిందండి. ఇంత ఎప్పటి నుంచో వింటున్నాం దర్సులో, ఇంత పాయింట్ మాకు దొరకలేదు అనుకుంటానే ఉన్నాం. రంజాన్ తర్వాత ఏం చేద్దామని ఈ పాయింట్ బాగానే దొరికింది, చాలు ఇవాళ కల్మా మీద ఉందాం, అన్నీ వదిలేద్దాం అనుకోకండి.
ఎందుకంటే కల్మానే దైవప్రసల్లాసం వారు ఏమన్నారు, ఈ వ్యక్తి కల్మాను ఏ విధంగా చదివాడంటే మనసు అంతర్భావంతో అల్లా నువ్వు తప్ప ఎవ్వడు లేడు అనే సంకల్ప శుద్ధితో చదివాడు. అందుకోసం అది రక్షించింది. సంకల్ప శుద్ధి ఎప్పుడైతే మనిషికి ఆలోచన పరంగా ఇదే వాస్తవం అని ఉంటుందో ఎన్ని అయితే తేడాలు చేస్తాడు కానీ ఇందులో తేడా చేయడు. అలా ఉండాలి మనిషి జీవితం. నాదేమో ఒరిగిద్దండి ఈ హదీస్ చెప్తే. నాతో అల్లా అంటున్నాడు ఎన్ని పాపాలైనా క్షమిస్తాడు. ఇన్నహు మై యుష్రిక్ బిల్లాహి, అల్లా అన్నాడు ఇన్నహు మై యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న. ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను సహవర్తులకు భావిస్తారో స్వర్గం వారికి నిషేధం. కానీ ఇంకోసారి అంటున్నాడు నేను తలుచుకుంటే ఎన్నైనా పాపాలు క్షమిస్తాను. కనుక అల్లాహ్తో పాటు ఇతరులను ఎవరైతే సహవర్తం భావిస్తారో ఈ విషయంలో అల్లాహకు రాజీ లేదు. ఉప్పు తక్కువ వేసింది, పప్పు తక్కువ వేసింది, బట్టలు ఉతకలేదంటే చెల్తుందండి అది. కానీ పక్కనుడి బైక్ మీద కూర్చొని వెళ్ళిందంటే అది మాత్రం ఇష్టం లేదు. అదెట్లాగా? ఎందుకంటే వివాహ బంధానికి అర్థమే అది. నాకు నువ్వు భర్త అనే పదం ఎప్పుడైతే వాడిందో ఇక ఇతరులు ఎవరున్నా సరే భర్త స్థానం ఇవ్వకూడదు. మనం ఏం భారతదేశంలో ఉంటున్నామో దాని యొక్క శిక్షా స్మృతి ఉందండి. భారత శిక్షా స్మృతిని చదివిన వాళ్ళు ఉంటారు, చాలామంది తెలిసే విషయం. మన ఇక్కడ భారతదేశంలో ఉండి తప్పు చేసామనుకోండి, దొంగతనం చేస్తే ఒక శిక్ష ఉంది, ఇంకేదైనా చేస్తే ఒక శిక్ష ఉంది, ఎన్నైనా శిక్షలు ఉన్నాయి. కానీ వీటికి భారతదేశంలోనే ఉంచుతారు, శిక్ష వేసిన తర్వాత మళ్ళా వదిలేస్తారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇంకో నేరం ఉందండి. అదేంటి తెలుసా? మన భారతదేశపు అంతరింగిక రహస్యాలు ఏదైతే ఉన్నాయో అది బయట దేశానికి మనం పంపించేసాం. అప్పుడు మనం పట్టుపడ్డాము. దాని శిక్ష ఏంటో తెలుసా? శిరచ్ఛేదం లేక దేశ బహిష్కరణ. ఎందుకు ఇలాగా? ఇన్ని తప్పులు చేస్తే ఇక్కడ పెట్టి శిక్షించారు. ఆ తప్పు ఘోరమైన తప్పు. అది ఏ దేశంలో ఉంటున్నావో ఆ దేశ సంస్కృతిని కాపాడుతుంది. ఆ దేశ భవిష్యత్తుకు నువ్వు నిర్మాణంగా మారాలి. కానీ నువ్వు దాన్ని ఏం చేసావు? అధోగతి పాలు చేయడానికి ఈ సమాచారాన్ని బయటకు తీసుకెళ్ళావు. ఏ ఇంట్లో ఉన్నావో ఆ ఇంటి వాసాలు అంటారు కదా పెద్దలు. ఏ ఇంట్లో తిన్నావో ఆ ఇంటి వాసాలు లెక్క పెడతావు. ఎవడు భోజనం పిలిచారంట, రండి దావతుంది వాళ్ళని. తింటా చూశాడంట, దీనిపైన ఎన్ని ఉన్నాయి మోపులు అని. అంటే ఏంటి? ఎన్ని ఉన్నాయో అది తీసేస్తే పడిపోతుంది. అది అవసరమా మనకి? అది చూడకూడదు. మన భవిష్యత్తు నిర్మాణం చూడాలి. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని పాపాలైనా క్షమిస్తాడు, కానీ షిర్క్ మాత్రం క్షమించాడు. దాని తర్వాత ఏమన్నాడు? వబిల్ వాలిదైని ఇహ్సాన. మీరు తల్లిదండ్రుల పట్ల ఎహ్సాన్ అంటే న్యాయానికి మించిన. రంజాన్ మాసం భార్య అంటది అంటే షాపింగ్ చేయాలి, పిల్లలకి బట్టలు, భార్యకి బట్టలు. తల్లి ఎక్కడ వెళ్ళిందండి? తండ్రి చనిపోయాడు. తల్లి మనసులో కోరికలు ఉన్నాయి. సౌదీ అరేబియాలో వ్యక్తి షాపింగ్కి వెళ్ళాడండి, బంగారు షాపింగ్. రేపు రంజాన్ ఉంది, ఇవాళ తల్లి, భార్య, పిల్లలందరితో వెళ్ళాడు. భార్య 50 గ్రాముల గాజులు సెలెక్ట్ చేసింది. తల్లి కూడా వెళ్ళి తిరిగింది షాప్లో. ఒక 3 గ్రాముల బంగారు రింగు ఏదైతే ఉంగరం ఉందో అది సెలెక్ట్ చేసి వచ్చి కౌంటర్ దగ్గర పెడితే కొడుకు అంటున్నాడు, అమ్మ ఈ ఉంగరం నీకు అవసరమా? చూడండి, రేపు పండగ ఉంది. ఏ ఉద్దేశంతో భార్యను తీసుకొచ్చాడు? 50 గ్రాముల బంగారం తీసాడు, డబ్బులు ఇచ్చేసాడు, రియాలు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఆ ఉంగరం పట్టుకొని అమ్మకు అంటున్నాడు, అమ్మ ఇది అవసరమా? అంటే లేదులే నాన్న, నాకు అవసరం లేదు, పెట్టేయాలి. చిరునవ్వుతో చెప్పండి, ఆ గుండెల్లో ఉన్న కోరికలు ఆవిరవలే? ఇది పండగ ఆనందం ఉంటుందా? తల్లి భావనను అర్థం చేసుకోలేని తనయుడు కూడా తనయుడు అవుతాడా? అంటే భార్య పోట్లాడి నాకు ఇది కావాలని పట్టుపట్టి తీసుకుంటుంది. తల్లి పట్టుపడితే మానవుడు ఇవ్వాల్సిందే కదా, పట్టుపట్టదు కదా. భావనను అర్థం చేసుకునే ఆ కొడుకు కూడా ఒక కొడుకు అవుతాడా? ఆ భావన, అమ్మ నీకేం కావాలని నోరు విప్పి అడగాల్సినోడు ఇది నీకు అవసరమా అంటే ఏమంటది?
అన్నీ చూస్తామండి మనం. తల్లిదండ్రుల మనసును చూడరు. లేదు మొలసా వాళ్ళు మన మాట వినరు, వాళ్ళు మన మాట వినరు. అందుకోసం వాళ్ళకి బయట సరే మనం బాల్యంలో వాళ్ళ మాట విన్నామా? పిల్లలుగా ఉన్నప్పుడు మాట విన్నామా? వదిలేశారేంటండి? వాళ్ళు వదిలినప్పుడు ఇప్పుడు సహాయం అవసరం. మనం వదిలేస్తే అల్ల మమ్మల్ని వదిలేస్తే ఈ పండగలు కావండి. ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు నా కొడుకు నా కూతురు అని గుండెకి అత్తుకునే ఆ ప్రేమ భావన లేదో, అలాంటి సమాజంలో ఇలాంటి వందల పండుగలు వచ్చినా అనవసరమే. ఎందుకు? కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో పండగ ఆనందాలు చూడలేని ఆ తనయులు బ్రతికి కూడా భూమికి భారమే. అది బతికి కూడా భూమికి భారమేనండి. ఎందుకంటే జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బిల్ వాలిదైని ఇహ్సానా. ఈ పండుగ తరుణంలో వాళ్ళ మనసులో కూడా ఆప్యాయత ఉంటుంది, ఏదో కావాలి అనే ఉంటుంది. అడిగి తట్టి అది ఇవ్వాలి. అవసరమా అంటే వద్దులే నాయన అంటారు. మందహాసం చిరునవ్వుతుంటారు. నీ శ్రేష్ఠం నాకు నాయన, నాకు అవసరం లేదు, ఏదో అడిగాంలే. సోదరులారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి గారి దగ్గర సాబి వచ్చాడు గారు, యా రసూలల్లాహ్, అల్లాహ్కు అంతకంటే ఇష్టమైన విషయం ఏమిటి అంటే అస్సలాతు ఫీ వక్తిహా, నమాజ్ దాని టైంలో చెయ్యటం అల్లాహ్కు ఒక విశ్వాసికి ఆ సందర్భంలో చేస్తే అల్లాహ్కు ఆనందం. చాలా ఉత్తమమైన కార్యం అది. అల్లాహ్ ఇష్టపడతాడు. సమయం వచ్చేసరికి నమాజ్ చేయాలి. మనం చూస్తాం టైం ఉంది. టైం అందరికీ ఉంటుందండి, కానీ మన టైం ఎప్పుడు ఉంటుందో తెలియదు కదా. జిహాద్ సమయంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు 2 రకాతుల నమాజ్. ఇప్పుడు ప్రయాణంలో ఉంటే 4 2 అయిపోతాయి కదా. అసలు జిహాద్లో వేస్తే 2 1 అయిపోద్ది. మాఫ్ చేయాలి కదా. ఏ పని చేస్తున్నాం మనం? పెళ్లి పనులు చేస్తున్నాం, అక్కడ అల్లా పనే చేస్తున్నాం, అది కూడా ఖడ్గాలు. అరే అల్లా పని చేస్తున్నా సరే అల్లా అన్నాడు ఈ పని నాకు నచ్చదు, ఈ టైంలో నమాజ్ టైంలో ఈ పని నాకు నచ్చదు. ఎవరి కోసం చేస్తున్నాడు ఇది? ప్రాణాన్ని పదంగా పెట్టి శత్రువుల మధ్య ఉన్నాడు, టైం వచ్చింది నమాజ్ది. అల్లా అంటున్నాడు అవసరం లేదు, ఈ టైంలో యుద్ధం నాకు అవసరం లేదని. ఆ యుద్ధం అవసరం లేదు, నమాజ్ అవసరం. అల్లా ఎలాగైనా ఉందల్లా. నమాజ్ చేసి వెనక నుంచి వచ్చి ఎవడైనా వేసేస్తారా? మీరు 2 భాగాలుగా అయిపోండి. ఓ ప్రవక్త 2 రకాలు మీరు చేపించాలి. ఒక భాగం వచ్చి నమాజ్ చేస్తూ ఉండాలి, 2వ భాగం ఆ నమాజ్ చేసే వాళ్ళను చూస్తూ ఉండాలి. మీ ఆయుధాలు కింద పెట్టకూడదు సుమా, అలా అంటాడు. ఆయుధాలు కింద పెట్టకూడదు. మీకేమైనా ఇబ్బంది కలిగితే పెట్టడంలో తప్పు లేదు. ఎంత వెసులుబాటు అండి ఇస్లాంలో, ఎంత మనిషికి సహాయం చేస్తుంది. సరే నమాజ్ 1 రకాత్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే 1 రకాత్ అయిందో పక్కన తొలగండి. ఎవరైతే నమాజ్ చేయలేదు వెనక చూస్తున్నారు వాళ్ళు రండి. 1 రకాత్ అయిన సమయంలో చేయాలంటే మనం పెళ్ళి అయినా పెటాకులైనా ఆనందమైనా అన్ని వదిలే టైంలో నమాజ్ ఏంటంటే ఖసర్ చేసుకోవచ్చంట. కోసం ఖసర్ చేసుకోవచ్చు, కానీ అల్లాహ్కి ఇష్టమైనది సమయంలో చేయాలి. హజ్లో జిహాద్లో కూడా అల్లాహ్ నమాజ్ క్షమించలేదంటే మన జీవితంలో చూడండి. ఆ తర్వాత ఇంకేమన్నా అల్లాహ్కి ఇష్టం అంటే ఓ బిర్రం బివాలిదై, తల్లిదండ్రులను ఆదరించాలి. ఇది అల్లాహ్కి అత్యంతమైన ఇష్టం. మరి ఇంకేమన్నా అంటే జిహాదిన్ ఫీ సబీలిల్లాహ్, అల్లా మార్గం. కనుక సోదరులారా, పండగ చాలా చేసుకున్నాం మనం, కానీ తల్లిదండ్రులు వదిలి చేసుకునేది పండగ కాదండి, దండగే. అది కాదు. అల్లాహ్ ఇష్టపడకపోతే ఆనందమేనండి. 12 గంటల ఆనందం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన ఆ తల్లిదండ్రులతో చేస్తే అది ఆనందం. లేదండి వాళ్ళు చాదస్తం అండి, అలాగే ఉంటుంది. వయసు ఎక్కువ వచ్చేసరికి వాళ్ళల్లో చిన్న పిల్లల చేష్టలు వస్తాయి. అల్లాహ్ చూడాలనుకుంటున్నాడు, నువ్వు ఏం చేసావు, నీకు సాయం చేశారు కదా, వాళ్ళు ఏం చేస్తావు, నువ్వు సాయం చేయాలి. చిన్నపిల్లలు చేష్టలు వస్తాయి. పట్టిందే పట్టు ముండి పట్టు పడతా ఉంటారు. వద్దన్నది వద్దే, చేయాలంటే చేయాల్సిందే. సోదరులారా, అదే రక్తం కదా మనం, అదే రక్తం కదా. కనీసం అర్థం చేసుకోకపోతే ఆ తనయుడికి ఏమైనా అర్థం ఉందా జీవితానికి? బిల్ వాలిదైని ఇహ్సానా వజిల్ ఖుర్బా, మీ అయినోళ్లతో సంబంధాన్ని జోడించండి.
జిల్ ఖుర్బా అంటే కుటుంబం, మరి బంధుత్వం. వేమన గారు ఒక మాట చెప్పాడండి. ఆయన ఏమన్నాడు? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. ఏమన్నాడు? ఉప్పు కూడా కప్పురం కూడా సేమ్ లాగా ఉంటాయి రా బాబు అన్నాడు. చూడ చూడ రుచుల జాడ వేరన్నాడు. టేస్ట్ చేసే తేడా ఉంటుంది. అరే వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు కూడా మనుషులే, మేము సాయం ఇద్దరికి ఎవరికైనా చేసినా పర్లేదు అలా అంటున్నా. వీళ్ళు అయినోళ్ళు, వీళ్ళు బయటోళ్ళు. అయినోళ్ళను గుర్తించలేకపోతే ఆ ఒక జీవితంలో ఇంకేముందండి? అయినోడు మనోడు పరాయోడు తెలుసుకోవాలి. అయినోడు పరాయోడు ఇద్దరు మానవులే, కానీ సహాయం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీరు ఒకరికి దానం చేయాలి. యా రసూలల్లాహ్ ఎవరికి చేయాలి? మీ అయినోళ్ళు ఆప్యాయతలోని ఇవ్వండి, దాంతో డబల్ పుణ్యం వస్తుంది. ఒకటి బంధుత్వ హక్కును నిర్వర్తించడం, రెండోది దాన ధర్మాలు చేయడం. బయట ఇస్తే ఒకటే హక్కు, దాన ధర్మాలు చేశారు అంతే, సంబంధం ఏమిటి మీకు వాడికి? ఇక్కడ చూసారా, ఇవాళ మనం పండగ చేసుకుంటున్నామంటే కనీసం బంధుత్వాన్ని కూడా కలుపు. ఆడికి వెళ్ళి కనీసం సలాం చేయకూడదు. మేము చచ్చినా సరే శవం దగ్గర రాకూడదు. సోదరులా, ఇది జీవితం కాదు, కలపాలంటున్నాడు. వజిల్ ఖుర్బా, మనకు రక్త సంబంధంతో ఇంత తెగదింపులు ఉంటే బయట లాభమే ఉంది అంటాడు. అయినోళ్ళతో కలపండి. జీవితంలో చాలా ఉత్తమమైన విషయాలు ఇవి. వజిల్ ఖుర్బా, కలపండి. కలిపితే అల్లా కలుపుతాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, కరుణను అల్లా పుట్టించాడు. రహంని పుట్టించిన తర్వాత కరుణ అడిగింది, అల్లా ఏంటల్లా నాకు పుట్టించి వదిలేసావా, నా కోసం ఏమైనా ఉందా అంటే, ఎవరైతే నిన్ను కలుపుతారో వాడిని నేను కలుపుతాను, ఎవరైతే నిన్ను తెంచుతారో నేను వాడిని తెంచుతాను. ఈ విషయం నాకు సరిపోదా అన్నారు. అల్హమ్దులిల్లాహ్, అల్లా దీంతో నేను ఇష్టపడ్డాను. ప్రేమ ఆప్యాయత ఉంటే బాగుంటుంది, లేకపోతే శత్రుత్వం ఉంటే ఏమవుతుంది? మనిషి జీవితంలో మేలుండదు. ఎంత సంపాదించినా, ఎంత రోజులు ఉన్నా ఏం లాభం వాడికి? అయినోళ్ళ చిన్న మాట భరించదే ఆ గుండెలో అల్లా ప్రేమ ఉంటే లాభమే ఉంది. అయినోళ్ళ ప్రేమే లేదు. వజిల్ ఖుర్బా వల్ యతామా, అనాథలు. చూడండి, సమాజంలో అనాథలు ఎవరంటారు? తండ్రి చచ్చిపోయాడు, పిల్లలు అనాథలైపోతారు. మన భార్య అంటది కదా, ఏమండి పండక్కి నాకు 10,000 డ్రెస్ కావాలి, పట్టుపడుతుంది, కొనిస్తామా లేదా? కానీ ఈ వితంతు ఎవరిని అడగాలండి? నాకు ఈ పండగకు నాకు బట్టలు కావాలని ఎవరిని అడగాలి? సోదరులారా, పండగ చేసుకోవటం కాదండి, సమాజంలో కూడా పండగ వాతావరణం తేవాలి. అల్లా అంటాడు, వల్ యతామా. చూడండి, అనాథులు ఉన్నారు. వితంతు భార్య వితంతు అయిపోయింది, ఆమె గుండెల్లో కూడా కోరిక ఉంది. అందరూ కొత్త బట్టలు తొడుక్కుంటున్నారు, నా పిల్లలకు కొత్త బట్టలు, మరి ఇతరుల పిల్లలు కూడా కొత్త బట్టలు కొని తిరుగుతున్నారు, నా పిల్లలకు కొత్త బట్టలు లేవు. సోదరులారా, ఈ భావన మనిషి గుండెను చలింపజేస్తుంది. కానీ మనకి ఏమైపోయింది? చచ్చిపోయాడంటే ఆ ఫోన్లే ఆడితే మనకు అయిపోయింది. ఆ భావనతో మనిషి దగ్గరికి వెళ్ళాలి, చేరదీయాలి, వాళ్ళకి సహాయం చేయాలి. ఈ వితంతులను, అనాథ పిల్లలను ఆదుకునే భావన అల్లా ఈ రంజాన్ మాసంలో మనకు చెప్పి అన్నాడు. మీరు గనక మీ పిల్లలు మీ భార్య విషయంలో ముందడుగు చేశారు, పక్కనున్న నా ఏదైతే అదృష్టం వారికి అల్లా సుబ్హానహు వ తఆలా రాసి పెట్టాడో వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయలేదు, ప్రళయ దినాన్ని అడగబడతారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక అనాథను పెంచి పోషించినవాడు ఆ తల మీద చేపెట్టినోడు నాతో పాటు స్వర్గంలో ఇలా ఉంటాడు. సోదరులారా, చాలా ఉన్నత్యం అండి ఇది, చాలా ఉన్నత్యం. ఎవరైతే సమాజంలో మనతో పాటు ఉండేవాడు, మన స్నేహితుడు చనిపోయాడు, భార్య వితంతు అయిపోయింది, వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఎవరు సహాయం చేయాలి? లేదు, వాడు బతుకున్నప్పుడు నాతో లవాదిబీలు చేసుకున్నాడు, చచ్చాడు, వాడు ఇంటికి వెళ్ళాలి, మనం సహాయం చేయాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లా ఖురాన్లో అంటున్నాడు, మన ఆస్తి పంపకం చేస్తున్నాం. తండ్రి గారు చచ్చిపోయారు, తల్లి చనిపోయింది, ఆస్తి పంపకం చేస్తుంటే అనాథ పిల్లలు కొంతమంది వచ్చారు, వాళ్ళ హక్కు లేదు ఇందులో, కానీ వచ్చేసారు. అల్లా ఏమంటున్నాడు? ఎంతో కొంత ఇవ్వండి. ఆడికి ఎందుకు ఇవ్వాలి? అలా మా డబ్బు కదా,
అల్లా అంటాడు, సరే ఇలా ఆలోచించు, నువ్వు చచ్చిపోయి నీ పిల్లలు ఆ బతుకున్నోడు దగ్గరికి వెళ్ళి చేయి చాపితే ఎలా ఉంటుంది, ఇది ఆలోచించాడు. ఉంటే కరుక్కుపోతుంది కదా ఈ మాట వింటే. నేను చచ్చిపోవాలంటే పర్లేదు, మరణం వస్తుంది. నా పిల్లలు అనాథలై ఎదుటి వ్యక్తి దగ్గర చేయి చాపితే అసలు ఆలోచించాడు ఎట్లా ఉంటుందో. ఒక తండ్రి గుండె అంగీకరిస్తుందా? తండ్రి ప్రేమకే తెలుస్తుంది, అది తండ్రి ఉన్నోడికే తెలుస్తుంది ఆ భావన. నా పిల్లలు ఎదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేయి చాచుతారా? ఎన్నటి కుదరదు అది సోదరులారా. ఇతరులు కూడా అనాథలు మన దగ్గర వచ్చి చేయి చాపుతారు, మనం సాయం చేయాలి. వాళ్ళు చేయి చాపక ముందే మనం వెళ్ళి సాయం చేయాలి. వాళ్ళు ఎత్తామా వాళ్ళు మసాకీన్ అంటే ఫకీర్ వేరు, మిస్కిన్ వేరు. ఫకీర్ అంటే నమాజ్ సమయంలో వచ్చేసరికి నుంచొని, ఏమంటే నేను ఫలానా ఊరికి వెళ్ళాలి, నాకు ఇది అవ్వాలి, నాది అవ్వాలి, డబ్బులు సాయం చేయండి అని. విన్నారా లేదు మీరు? అచ్చా సరే, అబ్దుల్ కరీం భాయ్ గారి సోదరుడు సౌదీలో ఉన్నాడు. నుంచొని నా అబ్దుల్ కరీం భాయ్ గారు అన్నాడు, అందరికీ సలాం అండి, ఎందుకంటే మా సోదరుడు అక్కడ ఉన్నాడు సౌదీలో, సలాం చెప్పాడు. నుంచొని చెప్పగలడా? సరే మీలో ఎవరైనా వచ్చి నుంచొని చెప్పగలరా? భయపడతారా లేదా? ఎంత ట్రైనింగ్ ఉందండి ఆడికి. నుంచున్నాడు, చెప్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఎంత ట్రైనింగ్ ఉంటే చెప్తాడు. నేను ఒకసారి మైక్ ఇస్తాను, మీకు వచ్చి కూర్చొని ఒక సలాం చెప్పండి అంతే, ఇలా మునిగిపోతారు లేదా? అరే ఆ వ్యక్తి వచ్చి ఎంత సాఫీగా మాట్లాడుతున్నాడు, ఎంత ట్రైనింగ్ ఉంటే మాట్లాడతాడు, ఎన్ని మసీదులు అడుక్కుని ఉంటే మాట్లాడతాడు, ఎంత నైపుణ్యత సాధించాడు. ఆడిని చూసి మనం జాలి పడతాం, అబ్బా నిజంగా ఎంత చక్కగా చెప్తున్నాడు. అరే భాయ్ ఇది ట్రైనింగ్, ఇది ట్రైనింగ్, ఇది వాస్తవం కాదు. వాస్తవం అయితే వణుకుతాడు, ఇలా వణుకుతాడండి. కనుక మిస్కిన్ వేరు. మిస్కిన్ అంటే రోజుకి 500 సంపాదిస్తున్నాడు, ఇంట్లో 700 ఖర్చులు, 200 లాసులు నడుస్తుంది. ఎదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపాడు. ఎందుకు? సిగ్గు బిడియం. అట్లాంటి వాడిని ఎతికి ఇవ్వమన్నాడు. మనం వెళ్తా ఏం చేస్తాం? ఇదిగో జకాత్ డబ్బులు, ఇదిగో ఫిత్రా దానం ఇస్తాం. అట్లా కాదు, ఎతికి ఇవ్వాలి. ఎవరు హక్కుదారులో కనీసం ఎత్తండి. ఆ మాట విషయం కూడా మీరు చేయకపోతే డబ్బు ఇస్తే లాభమే ఉంది. మిస్కీన్ ఎవరు? సంపాదిస్తున్నాడు కానీ సరిపోవట్లేదు, అసలు విషయం. ఆ తర్వాత అంటున్నాడు వాళ్ళ మసాకీన వాహాము సలాత వహులు లిన్నాసి వస్తున్నారు. జనులతో మాట్లాడితే మంచి సహృదయంతో మాట్లాడండి. మనం ఎలా మాట్లాడతాం? మన దగ్గర వచ్చిన కస్టమర్లు కూడా మనం సరిగ్గా మాట్లాడడం. ఏంటా ఏం కావాలి అలా అంటున్నాడు. నమాజ్ చేసేవాడు కదా, ఖురాన్ చదివేవాడు కదా, రోజా పాటించేవాడు కదా. వహులు చెప్పండి, లిన్నాసి వస్తున్నాం. మంచిగా మాట్లాడండి, జనాలతో మంచిగా మాట్లాడండి. ఏమన్నా నోట్లో ముత్యాలు రాలిపోతాయి మాట్లాడితే. కొంతమంది అయితే మొహం చూస్తేనే ఆ కస్టమర్ అబ్బా ఈడున్నాడా ఇవాళ వద్దులే కానీ వెళ్ళిపోతాడు. మాట చెప్తారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, మన నోరే మంచిది లేదు, ఊరు ఎలా మంచిదవుతుంది. కనుక సోదరులారా, మాట్లాడితే మనిషి ఏదో ప్రేమాప్యతగా మాట్లాడన్నట్టు ఉండాలి. వాహీము సలాత వాతు జకాత్. లాస్ట్లో చెప్పాడు నమాజ్ చేయండి, జకాత్ ఇవ్వండి. ఫస్ట్ కదా మన దగ్గర ఉంది ఇది. అలా అంటున్నాడు అవసరం లేదు, ఈ నమాజ్ అవసరం లేదు, మీది జకాత్ కూడా అవసరం లేదు. వ్యవహారాలు సరిదిద్దకపోతే మొత్తం డిలీట్ చేస్తానంటాడు. వ్యవహారాలు సరిచేయండి. రోజాలు ఉండిపోవడం, ఇఫ్తార్లు చేసుకోవడం, సేవలు చేసుకోవడం కాదు, సమాజ సేవ చేయండి. ఇలా చేయకపోతే మీరు రోజాలు అవసరం లేదు, మీ పండుగలు నాకు అవసరం లేదు. సోదరుల, ఈ జీవితం చాలా ఉత్తమమైంది. నమాజ్ స్థానం, రోజా జకాత్ స్థానం అలా పక్కకు పెట్టాడు. వ్యవహారాలు సరిదిద్దుకోండి. దీంతోనే నేను ఇష్టపడతాను. కనుక సోదరులారా, జీవితంలో చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అసలు మనం ఏదనుకుంటున్నామో నమాజ్ 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 అని, దానికన్నా మించిన అల్లాకు ఇష్టమైన పుణ్యకార్యాలు ఉన్నాయి. అవి వ్యవహారంలో మార్పు తీసుకురావాలి. అల్లాతో నేను దువా చేస్తున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా మా యొక్క జీవితంలో ఏదైతే అల్లా నువ్వు తెలియజేసావో దాని మీద మనం మనసు ఒప్పుకోకపోయినా సరే అల్లా దాన్ని వంచి నువ్వు చెప్పిన విధానాన్ని అనుసరించే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లా పండగ తల్లిదండ్రులతో, అనాథలతో, వితంతువులతో, అల్లా సమస్త మానవతో సహృదయంతో జరుపుకునే మహాభాగ్యం యావత్తు ముస్లిం సమాజానికి ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్
వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.